ఇది రికార్డెడ్ ప్రూఫ్ ఉండడం కోసం చేస్తున్నాను. వీటి కోసం ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద గొడవలు అవుతూనే ఉంటాయి. ఎవరు చేసిన కర్మ వారను భవించక ఎప్పుడైనా తప్పదన్నా. సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది లేకపోతే లైఫ్ లో ఆనందం ఉండదు. నెగటివ్ ఎవరు చెప్తారు? వస్తాయి, మేము ఆల్రెడీ అనిపిస్తున్నాం. ఒక మంచి విషయం అయితే చెప్పాను బ్లాగ్ లో. మావాడే ఇలా తయారైనప్పుడు రేపు వేరే వాళ్ళ పిల్లలు అలా అయిపోతే వైఫ్స్ ని కూర్చోబెట్టి ఒక లిస్ట్ రాయండి, డబ్బులు తీసుకుని చేస్తారు పెయిడ్ ప్రమోషన్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సుష్మా కరీం. భార్యలకు ఎక్కువ కోరికలు ఉంటాయి కదా, బట్ భర్తగా తీర్చాలి. అయితే ఇది ప్రతి భార్య ఈ వీడియో చూసి వాళ్ళ భర్తకి చూపించండి, అండ్ ప్రతి భర్త చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. నేనైతే ఒక ప్లానింగ్ ప్రకారం అనుకుంటున్నాను, మరి అది ఎంతవరకు అవుతుందో తెలీదు. సో ఈరోజు నేను చేయాలనుకుంటుంది ఏంటంటే, నార్మల్గా మా ఆవిడకి ఏం చేసినా సరే మళ్ళీ ఇంకో కొత్త కోరిక పుడుతుంది అనమాట. ప్రతిసారి ఒక కొత్త కోరిక. అదేంటి తీర్చాం కదా అంటే దాందే దీందే అంటుంది. అందుకని అలా కాకుండా అసలు ఏం కావాలనేది ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. సుష్మా మామూలుగా క్యాజువల్గా అడుగుతాను, అడిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. సో ఇది ఏంటంటే, మా ఆవిడకి అంటే అడుగుతుంటే ఎన్నైనా అడుగుతారు కాబట్టి ఒక 10 కోరికలు, తనకి చాలా ఇంపార్టెంట్ కోరికలు ఏంటి 10 కోరికలు అనేది అడుగుతాను. ఆ 10 కోరికలు తనేం చెప్తుందో చూద్దాం, లాస్ట్కి మనం ఏం చెప్పాలో చెప్తాం. వినాయక, అంతా శుభంగా జరిగేటట్టు చూడు స్వామి. సుష్మా ఇలాగా ఒకసారి రా. ప్రభంజన్ రా. ఇప్పుడు ఇక్కడ కూర్చో. అన్ని పనులు నేను ఇప్పుడు ఇంకా వంట చేస్తున్నాను. సరే చేస్తున్నాను, కానీ నీకు అంటే చాలా బర్త్డేలు ఇలాగ అప్పుడప్పుడు ప్రతిసారి ఏదో ఒక కోరిక తీరుస్తుంటా కదా. అయితే నాకు రాత్రి కల వచ్చి నీకు ఏదైనా చెయ్యాలి అనిపించింది అనమాట. అనిపించి నేను అది చేయలాగుతుంది. కెమెరా అక్కడ పెడతాను, మీరు రండి. ఇక్కడ కూర్చోండి. చిన్న క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. నిన్ను హ్యాపీ చేయడానికి వస్తే ఇక్కడ కూర్చో, ఇలా ఎదురుగా. నువ్వే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూర్చోరా, కూర్చో. నాన్న నేనే ఇంపార్టెంట్ అని చెప్పారు. చెప్పర్లే, కానీ ఇప్పుడు ఏంటంటే నేను రికార్డ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఓకే, అవుతుంది రికార్డ్. నేను ఎన్ని కొంటున్నా ఇంకా ఏది కొనట్లేదు అని అడుగుతుంది. కాబట్టి అసలు ఓకే, ఫస్ట్ ఒక భర్తగా అడుగుతున్నాను, నీ కోరికలు ఏంటి? 10 కోరికలు చెప్పు. కదా అవన్నీ తీరుస్తా, ఆలోచించి చెప్తాను. ఎంత గొప్ప మనస్సయ్యా నీది. నీలాంటి కురాళి దేశానికి చాలా అవసరమే కాదు, నెస్సిటీ. కానీ ఇదిగో కొంచెం మన తాతకి తగ్గట్టు ఉండాలి కొంచెం. లైఫ్ లో నీకు ఉన్న కోరికలు లైఫ్ లోనా అంటే ఇవి తీరితే చాలురా బాబు అన్నట్టు ఉండాలి. ఒకటి ప్రస్తుతానికైతే ఫోన్ కావాలి. ఏ ఫోను? ఏదైనా మంచి 1 TB ఫోన్ కావాలి. 1 TB ఫోన్ కావాలి. ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక 1. ఇవన్నీ నేను తీరుస్తానే తీర్చున్నా చెప్పు ఫస్ట్. ఎక్స్పెక్ట్ చేశాను రా. ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నాను, తీర్చట్లేదు. ఓకే, సో ఓకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు సుష్మా 10 కోరికలు తెలుసుకుంటారనమాట. అవి తీర్చే ప్రయత్నం అయితే చేస్తాను. మాక్సిమం అవి తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరం కలిపి మాట్లాడుకొని చెప్పచ్చా? అలా లేదు, నీదేంటి మళ్ళీ ఆడిది నాది అనకూడదు. ఓకే, ఫస్ట్ ఫోన్ అంతేనా? ఫోన్ ఒకటి రాసి పెట్టుకోండి. ఫోన్ 1 TB, ఏదైనా పర్వాలేదు. 1 TB ఏదైనా పర్వాలేదు. అంటే ఐఫోన్ గానీ అలా కాస్ట్లీ ఫోన్ అంటే కెమెరా క్వాలిటీ అది బాగుండాలి. సరే, కాస్ట్లీ ఫోన్ 1 TB ఇది. ఓకే, నెక్స్ట్ యువర్ థింకింగ్ రైట్. ఒక 1-2 years లో కార్ కావాలి. నా కార్ పాత అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇలానే అంటాను, ఊహించుకున్నాను, అలానే అన్నా. అంటే సెడానా, ఎస్యూవీయా, ఎస్యూవీ గానీ బెంజా, అంత BMW అలా బ్రాండెడా? అంటే ఒక క్రెటా, హ్యారియర్
అలాగా ఆ సైజ్ లో కార్ కావాలి. నాకు లగేజ్ జీప్ అయినా DCM వ్యాన్ కాదు, DCM వ్యాన్ అంతే ఉంటది కదా పెద్దగా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే క్లారిటీగా, చిన్నప్పుడు ఒక చీమ కథ అయితే చదివాను అనమాట. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. ఇంకా కథలోకి వస్తే చీమ క్లారిటీగా అడగకుండా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నేను కుట్టగానే చచ్చిపోవాలి అని కోరిక అడిగిందంట. తప్పు చేసిన తర్వాత ఓకే అని అంట బ్రహ్మదేవుడు. సరే అని వెళ్ళి ఒకరిని కుట్టగానే చీమ చచ్చిపోయింది. తక్కువ కొట్టగానే చీమ చచ్చిపోయింది. అదేంటయ్యా అని చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి, అదేంటి స్వామి నేను ఇలాగా కోరిక అడిగాను, నువ్వు ఓకే అన్నావు, మరి ఇలా అయింది ఏంటి అంటే, నువ్వు క్లారిటీగా చెప్పలేదు, కుట్టగానే చచ్చిపోవాలన్నావు, నువ్వు చచ్చిపోలేము అని ఓకే అన్నాను. అందుకే పెద్ద కారు అన్నప్పుడు ఆ పెద్ద కారు కొత్తదవ్వాలా పాతదవ్వాలా? కొత్త కారు. నేను సెకండ్ హ్యాండ్ బేసిక్ గా నాకు నచ్చదు. సో కొత్త కారు, పెద్ద కారు, ఇప్పుడున్న కారు కన్నా పెద్ద కారు అయి ఉండాలి. నాకు మెయిన్ స్పేస్ అది సరిపోయి ఉండాలి. దేనికి పడుకుంటావా ఏంటి? లగేజ్ కి దానికి అన్నిటికీ సరిపోయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ రెండో కోరిక అయిపోయింది. ఇంకొకటి థర్డ్ కోరిక, మా ప్రపంచానికి బాగా నచ్చే కోరిక. నాకు ఎప్పటి నుంచో అవుట్ ఆఫ్ ఇండియా, అదర్ కంట్రీ. ఏం నవ్వరా, ఒక సిచ్యుయేషన్ లాగా వాళ్ళు చూస్తున్నారు చూడండి అని చెప్పు. ఇండియా నుంచి వేరే కంట్రీ వెళ్ళాలని కోరిక. ఇంతవరకు నేను లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేదు. మా ఆయన దుబాయ్ వెళ్ళారు, మా నాన్న అయితే పోలాండ్ కంట్రీస్ వెళ్ళారు. నేను మా ప్రపంచం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. సో ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలి. యాక్చువల్ గా నాకు వరల్డ్ టూర్ చేయాలని కోరిక, కానీ అది చాలా కష్టం, చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి అట్లీస్ట్ ఒక్క కంట్రీ, ఒక 2 కంట్రీస్. క్లారిటీ అట్లీస్ట్ ఎలా క్లారిటీ అంటే 1 2 అలా కాదు, క్లారిటీ. ఏవైనా ఎన్నైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని కోరిక. ఎన్నైనా అంటే దానికి ఇన్ఫినిట్ ఉండవు కోరికల్లో, అలా ఉండదు. క్లారిటీ ఉన్న కోరిక. అవుట్ ఆఫ్ కంట్రీ ఒకటైనా వెళ్ళాలి, అంతేనా? నాకు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని కోరిక. ఏంటి సెటిల్ అయిపోవాలా, ఊరికి వెళ్ళి తిరిగి రావాలి? తిరగడానికి అట్లీస్ట్ 1. అట్లీస్ట్ 1. మాక్సిమం ఎన్నైనా పర్లేదు, అలా లెక్క ఉండదు. అదైతే కోరిక తీర్చలేము. చెప్పండి, 280 దేశాలు ఎన్ని ఉన్నాయి టోటల్? ఇండియాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో కింద కామెంట్స్ లో పెట్టండి. ఇండియా వరల్డ్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో కామెంట్స్ లో పెట్టండి. అన్నిటికీ తిరగాలంటే సింగపూర్, దుబాయ్, అలా ఏమైనా ఊర్లో వెళ్ళాలని కోరిక. సుష్మాని పెట్టుకుని బ్లాగ్ చేశాను చూసారా, మీకు దీన్ని బట్టి అర్థం ఏంటది నా కష్టం ఏంటనేది. క్లారిటీగా ఒక కోరిక చెప్పలేకపోతుంది. ఇది నాకు కావాలి అలా. ఇంకొక కోరిక, 3 కోరికలు ఉన్నాయి నాకు. 4వ కోరిక మంచిగా షాపింగ్ అవి చేస్తూ ఉండాలి. వెళ్ళిపోయారు మా ఆయన. నగలు కొనుక్కోవాలి, బంగారం. నాకు ఇంతవరకు పర్ఫెక్ట్ హారం, నెక్లెస్ అవి లేవన్నమాట. సో నాకు బంగారం కొనుక్కోవాలని కోరికగా ఉంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే మా అబ్బాయి పెద్ద అవుతున్నాడు కాబట్టి, బంగారం రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి బంగారం కూడా కొనుక్కోవాలని కోరిక రవి. మొత్తం గాజులు, బంగారం సెట్. ఏమిటండి మీరు మాట్లాడేది? వడ్డానం, హారం, దండవంకి, జుంకాలు, ఎత్తుగొలుసులు, పాపిడి పిల్ల, బంగారం ఒక సెట్ కావాలి. ఇంకేంటి, బోల్డని బట్టలు కొనుక్కోవాలి. ఇన్ఫినిట్ అనేది ఉండదు. ఉండదా? ఇన్ఫినిట్ అనేది ఉండదు, ప్రతిదానికి ఒక ఎండ్. అవి కామన్ కదా బట్టలు కొనుక్కో. బోలెడు అంటే దానికి ఇన్ఫినిట్, కొన్న కొద్ది ఇంకా కొనలేదు అంటారు. అదే గొడవ వచ్చి ఆ గొడవ రాకూడదని ఇప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నాను. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే. దీంట్లో ప్రజలు మీరు గుర్తించాల్సింది ఏంటంటే, సుష్మా ఇప్పుడు ఏ కోరికలు చెప్తుందో ఆ కోరికలకి మించి దాటి నేను చేయకపోయినా తనని తిట్టకూడదు. మా ఆయన చెడ్డోడు, మా ఆయన నా కోరికలు తెలియదు, ఎందుకురా వీటి పెళ్లి చేసుకున్నాను అలా అనకూడదు. ఇది రికార్డెడ్ ప్రూఫ్ ఉండడం కోసం చేస్తున్నాను. సో భర్తలు, మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, భార్యలు చూపించమని భార్యలు చెప్పాను. భర్తలు ఇది గుర్తుపెట్టుకోండి, మీ వైఫ్స్ ని కూర్చోబెట్టి ఒక లిస్ట్ రాయండి, అది రికార్డ్ చేసి పెట్టుకోండి.
అది దాటి ఇంకేమీ తీర్చలేమో అని చెప్పండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఇలాగా బోలెడు బట్టలు, బాగా తిండి, ఇలా ఇన్ఫినిట్ కోరికలు కాకుండా ఇప్పుడు చెప్పు క్లారిటీగా. నెక్స్ట్ 4 అయ్యాయి కదా. 5వ కోరిక వచ్చేసి ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి మంచిగా నాకు మంచి అంటే అదే ఒక మంచి, ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాము, మంచి అంటే ఇప్పుడు ల్యాండ్సమ్ తీసుకున్నాము, దానికి నాకు నచ్చినట్టు ఫుల్ వుడ్ వర్క్ ఫర్నిచర్. ఇప్పుడు మంచి ఇల్లు తీసేసుకున్నావా? ఇల్లు తీసుకున్నాము, వుడ్ వర్క్ అవి నాకు నచ్చినట్టు చేయించుకోవాలి. అవును సుష్మా, నువ్వు క్లారిటీ అదే అంటున్నాను. ఇల్లు తీసేసుకున్నాం, ఇంకా మంచి ఇల్లు, ఇంకా ఇంతకన్నా మంచి ఇల్లు లేదు. వస్తూ ఉంటే అన్ని కావాలంటే అవ్వదు కదా. అదే అంటున్నా, అదే ఎందుకంటే ఇది సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది లేకపోతే లైఫ్ లో ఆనందం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇల్లు అయిపోయినట్టేనే కాదా? ఇల్లు అయితే ఫర్నిచర్, వుడ్ వర్క్ నీకు నచ్చినట్టు చేయించుకోవాలి. ఒకసారి వుడ్ వర్క్ చేంజ్ చేసుకుంటావు, నచ్చేసింది, తర్వాత పక్కింట్లో ఎక్కడో చూస్తావు వేరేది బాగుంటది, అది బాగుందని అనుకుంటాం అంతే. మన వుడ్ వర్క్ ని మారుస్తావా? ఎలా మారుస్తాం అన్నిసార్లు. ఓకే, సో సుష్మాకి నచ్చినట్టుగా వుడ్ వర్క్ చేయించుకోవాలి. ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరైనా సరే కాంటాక్ట్ కండి. ఓకే, కొంచెం రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీతో మా బ్లాగ్ లో కూడా మీ డిజైన్స్ అన్ని కనిపించేలాగా చేయిద్దాం. ఓకే, నెక్స్ట్ బోరెడ్ బట్టలని తీసాను అందుకని. ఏదైనా సరే నేను, మా అబ్బాయి, మా ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇన్ఫినిట్ కాదు, అది ఇన్ఫినిట్ అంటే క్లారిటీగా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నాకు 7 వారాల నగలు కావాలన్నా అనుకో, ప్రతి వారానికి ఒక నగ వేసుకుంటాం. అలాగా 365 రోజులకి 365 కుర్తీస్ కావాలన్నా అనుకో, చెప్పు. అలాంటి కోరికలు ఏమి చెప్పు. లేదా 365 రోజుకు ఒక చీర ఉండాలి అంటే 365 చీరలు ఉండాలి అన్నా అనుకో, అది ఇన్ఫినిట్. అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఒకసారి ట్రెండ్ ఒకటి వస్తుంది, తర్వాత ఇంకో ట్రెండ్ వస్తుంది కదా. అంటే ఆడవాళ్ళ కోరిక తీర్చడం అయిపోయింది. ఓకే, కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ అదే ఇదైతే లాస్ట్ నా కోరిక. మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మా ఆయన నన్ను తిట్టకుండా, నా మీద అరవకుండా ఉండాలి. ఇది నాకు చాలా పెద్ద కోరిక. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. సరే, విసుక్కోకుండా నేనేం చేసినా ఎందుకు ఇలా చేసావు, అందుకు అలా చేసావు అని అనుకుండా ఉండాలి. నిన్నెవ్వడు కాపాడలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీర్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతేనా? ఓకే సబ్స్క్రైబర్స్, అయితే ఇప్పుడు రికార్డ్ చేసింది ఎందుకంటే సుష్మాకి ఉన్న కోరికలు లిస్ట్ అయితే రాసుకున్నాను. ఇవి తీర్చడానికి అయితే ప్రయత్నిస్తాను. బోలెడు బట్టలు, బోలెడు తిండి, మంచి తిండి, ఇలా ఇన్ఫినిట్ వాటికి అయితే చెప్పలేను. వీటి కోసం ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద గొడవలు అవుతూనే ఉంటాయి. ఎందుకంటే నిన్న చీర కొన్నా మళ్ళీ ఈ రోజు చీర కొనాలని గొడవ పెడతారు. మా లొకేషన్ లో కూడా ముందు రోజు చీర కొన్న తర్వాత మా లొకేషన్ లో ఎవరో వస్తారు 110 రూపాయల చీరలు తీసుకుని. మా ఆయనకి ఆ రోజు నేను మాట ఇచ్చాను మళ్ళీ కొనని. ఆయన ఎన్నిసార్లు వచ్చినా నేను కొనట్లేదు. అవునా కాదా? సో పాపం ఆయన చాలా సార్లు వచ్చి అడుగుతాడు, వద్దు భయ్యా అని చెప్పాను. పాపాలు పుణ్యాలు లేవు, కొత్త షాప్ వస్తే వెళ్ళిపోద్ది. అయితే లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది, మీరు చూసారు కాబట్టి. నెక్స్ట్ నేను ముందు దగ్గరలో మన బడ్జెట్ లో ఉన్నది ఫోన్ కాబట్టి ఫోన్ కొనే ప్రయత్నంలో ఉంటాను. అది ఎలాగా ఏంటి నిజంగా నేను మాట ఇచ్చాను, అక్కడ రికార్డ్ అవుతుంది. అక్కడ నేను ఆడే చెప్పాను, ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4 అంటే అది ముందే అడిగాను, అయిపోయింది. ఈ రోజు మా ప్రపంచాన్ని అడగవా పాప, వెళ్ళిపోయాడు ఎక్కడ నుంచి. మా అమ్మని అడుగుతున్నారు, నన్ను అడగ. నెక్స్ట్ ప్రపంచందే, అందుకని నీ 4 ఈలో ఆలోచించుకో. ప్రపంచాన్ని ఇలా రారా, కమ్. మా ప్రపంచం కోరికలండి, ఎందుకంటే నా బ్రెయిన్ తినేస్తున్నారండి. ఎన్ని కొన్నా కూర్చో. నీకు చెప్పినా 10 5 చాలే 4 10 చెప్పినా కూర్చో. సిట్. ఇప్పుడు వెళ్ళి ఆలోచించుకున్నాడు ఏమడగలి డాడీని. చెప్పు, గట్టిగా చెప్పు. నాకు బ్యాంక్ అకౌంట్ ఒకటి ఇవ్వండి. డిస్టర్బెన్స్ చేయకు వాడికి. చెప్పు నాన్న. ఎయిర్ ఫోర్స్ వన్స్. గట్టిగా చెప్పు. ఎయిర్ ఫోర్స్ వన్స్. ఏంటిది ఎయిర్ ఫోర్స్ 1? ఎయిర్ ఫోర్స్ 1 షూ కావాలి, అదొక కోరిక. ఓకే నెక్స్ట్. జార్డన్స్. అది కూడా షూ కదా?
జోర్డన్స్ ఏంటి కావాలా వద్దా ఇసిరియాలా చెప్పు, క్లారిటీగా చెప్పు. జార్డన్స్ షూ కావాలి. కలర్ చూద్దాం కాదు, చాలా జార్డన్స్ ఉంటాయి చూద్దాం. వాడి కలర్ నచ్చింది తీసుకుంటాడు, మళ్ళీ తర్వాత ఇంకో కలర్ నచ్చుతుంది. ఏదో ఒక పేర్ ఆఫ్ జోర్డన్స్ షూ కావాలి. ఓకే, మరి నువ్వు పెద్ద అయిపోయి కాలు పొడుగైపోతే ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? పెద్ద తీసుకో, అప్పుడు మళ్ళీ తీసుకోవాలా? అప్పుడు నేను సంపాదించుకొని తీసుకుంటా. గట్టిగా చెప్పు ఏంటది? అప్పుడు నేను సంపాదించుకొని తీసుకుంటా. ఓకే, విన్నారు కదండి. నేనైతే ఒక జోర్డాన్స్ అంట, ఏంటి అంటారు పేరు చెప్పరా? జార్డన్స్ ఒక జోడని కొంటానండి, జోడు కొంటాను. ఇంకోటి ఒక ఎయిర్ ఫోర్స్ 1 కొంటాను. ఎయిర్ ఫోర్స్ 1 షూ, అది ఎయిర్ ఫోర్స్ 1 అంటే ఫ్లైట్ కాదు. నెక్స్ట్ 2 కోరికలు అయ్యాయి. నేను ఈ అవకాశం కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? చెప్పు. లేదు, నేను గెడ్డాలు పెంచుకున్నాను అని అంటున్నారు కదా చాలా మంది. మీకు అర్థమేంటది ఈ రోజు వీళ్ళిద్దరు కోరికలు బట్టి నాకు గెడ్డాలు పెరగడంలో తప్పు ఉందా లేదని. ఇన్ఫినైట్ డబ్బులు ఏంటంటే చెప్పు, కాదు ఫినైట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. తీరితే ఏంటంటే అమ్మయ్య తీరిందనే సంతృప్తి కావాలి మనిషికి, అందుకని అడుగుతున్నాను. తిరుగుతుంది టైం, తిరుగుతుంది. నెక్స్ట్ ఫుట్బాల్ షూస్. ఇదేంటి మొన్న బర్త్డేకి 2 బర్త్డేకి ఎన్ని కొన్నావు? 2 పేర్స్. మళ్ళీ క్యాజువల్ షూ మళ్ళీ మొన్న వేరే ఒకటి కొన్నాం, వైట్ షూ. అది చూపించలేదు మీకు, కాకపోతే అదో వైట్ షూ కొన్నాం. చెప్పు. నాకు తెలిసి వీడు షూ షాప్ అని పెట్టుకుంటాను, సెకండ్ హ్యాండ్ షూ షాప్. అదే చిరంజీవి గారు షూ పాలిష్. నెక్స్ట్ లైఫ్ లో నాకు ఈ కోరికలు అయితే చాలు అన్నట్టుగా ఉండాలి. దుబాయ్ కొనలేను అన్న, దుబాయ్ కొనలేను. కరెక్ట్ క్లారిటీగా చెప్పండి, రికార్డ్ అవ్వాలి అక్కడ. దుబాయ్ ఫెరారీ వరల్డ్ కి వెళ్ళాలి. ఎవరు? నేనా? నేను తీసుకెళ్ళాలి. నేను అక్కర్లేదా? నువ్వు వస్తావా? నువ్వు వస్తేరా? వాడైతే దుబాయ్ ఫెరారీ వరల్డ్ చూడాలండి, అది నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ గేమింగ్ కీబోర్డ్ 4. నెక్స్ట్ వచ్చింది కదా అవకాశం. బ్యాంక్ అకౌంట్ అన్నాను కదా. ఏమండి, వీడేదో ఫ్యాన్ పే అని బ్యాంక్ అకౌంట్ చేయమని అడుగుతున్నాడు. అది నాకు తెలియదు. అంటే కొన్నిట్లు ఏవేవో పెట్టి పిల్లలు అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారని నాకు భయం. అందులో డబ్బులు వేయాలంటాడు. ఇలాంటివన్నీ నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు. మంచిదా కాదా, ఎవరైనా వాడి నష్టపోయారా, మీ చూస్తున్న వాళ్ళు ఈ ఫలానా చేసి నష్టపోయాం, లేదా ఇలాంటి వాటి వల్ల బానే ఉంది అనేవి ఉంటే కామెంట్లు పెట్టండి. అది చూసిన తర్వాత ఆ కోరిక సంగతి చూస్తాను. ఫ్యాన్ పే అనేది కోరిక కాదు, చిన్న విషయం. యాక్చువల్ గా ఇప్పుడు యూట్యూబ్ వాటిలో ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా గానీ ఒక బ్రాండ్ ని గానీ ఏదైనా ప్రమోట్ చేస్తున్నప్పుడు డబ్బులు తీసుకుని చేస్తారు. పెయిడ్ ప్రమోషన్స్ కొందరు ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ అని నీతి నిజాయితీగా లేబుల్ పెడతారు, కొందరు యాక్టివేట్ చేయరు. సో పెయిడ్ ప్రమోషన్ యాక్టివేట్ చేయకపోవడం వల్ల పిల్లలు ఏంటంటే అట్రాక్ట్ అయిపోతున్నారు. లైక్ చేస్తే బాగుంటుందేమో, రూపాయి పెడితే ₹1,00,000 వస్తుంది, ఇలా అవుతుంది. అందుకే మేము కూడా చాలా వరకు బెట్టింగ్ యాప్స్ లాంటి ప్రమోషన్ కి అడిగినా సరే మేము చెయ్యట్లే. ఎందుకంటే మావాడే ఇలా తయారైనప్పుడు రేపు వేరే వాళ్ళ పిల్లలు అలా అయిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఇదిగో వీళ్ళు చెప్పారు పోతుంది అని అనుకుంటారు కదా. ఒకటి స్టార్టింగ్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ యాక్సెప్ట్ ఏమంటారు అప్రూవ్ చేసినవే ఒకటో ఏదో చేసాం. ఆ తర్వాత వాటిని కరెక్ట్ కాదు అని ఎవరో చెప్పారు. చెప్తే అవునా అప్పటి నుంచి మేము చేయట్లేదు. కాబట్టి ఇదేదో అంటున్నాడు ఫ్యాన్ పే అని, నేను ఎంతో చూడలేదు. దాని గురించి స్టడీ చేసిన తర్వాత నేను చేయాలా వద్దా అని చూస్తాను. ఈ కోరికను అయితే ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాను. ఇంకో కోరిక చెప్పు. అండ్ పిల్లలు మీరు కూడా అలాంటి వెంటనే అట్రాక్ట్ అవ్వద్దు. పెయిడ్ ప్రమోషన్, మామూలు ప్రమోషన్, జెన్యూన్ ప్రమోషన్, వీటికి తేడా అంత ఈజీగా కనిపెట్టలేవు ఈ కాలంలో. ప్లస్ పేరెంట్స్ కి తెలుస్తుంది ఏది చేయాలి ఏది చేయకూడదు అని. అమ్మా నాన్న చెప్పిన మాట వినండి. అమ్మా నాన్న చెప్పిన మాట వినండి. ఓన్లీ మంచి విషయం అయితే చెప్పాను ఈ బ్లాగ్ లో. ఓకే, నెక్స్ట్ కోరిక చెప్పు నాన్న. బెంజ్ కార్
అప్పుడు ఒక పని చేయొచ్చా ప్రభంజన్, బెంజ్ కారు అమ్మకి కొత్త కారు ఒకటి కొనేస్తే ఇద్దరు కోరికలు తీర్పినట్టు అవుద్దా? దీనికి విసులు ఒకటే సరిపోదు. అర్థమైందని చెప్పింది. మన ఇంట్లో బెంజ్ కారు ఉండాలి. ఇంట్లో అంటే పార్కింగ్ లో. అదేనా, నేను కానీ అమ్మ కానీ డ్రైవ్ చేయడానికి ఒక బెంజ్ కారు కావాలి అంతేనా? ఓకే ఓకే, వీళ్ళు మా ఇంట్లో బెంజ్ కార్ ఉండాలండి. కాబట్టి ఇద్దరి కోరిక మిక్స్ చేసి కొనే అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ బెంజేనా బిఎండబ్ల్యూ? మళ్ళీ బ్రాండ్ మార్చకూడదు. ఓకే, బెంజ్ సెడాన్ అయినా పర్లేదా, ఎస్యూవీ కావాలా? ఓకే, బెంజ్ సెడాన్. బెంజ్ ఏంటి, బిఎండబ్ల్యూ ఏదైనా ఒకటే కదా. ఏంటి అసలే పడదు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మెస్సీ పోస్టర్ ఉన్నాయి కదరా ఇంట్లో అంతా పోస్టర్లు. కొత్త ఇంటికి ప్రభంజన్ రూమ్ లో పెద్ద పోస్టర్ ఇస్తామండి. పెద్ద పోస్టర్ కాదు, నార్మల్ పోస్టర్. పెయింట్ గోడ మీద మెస్సీ బొమ్మ వేస్తాం. గోడ మీద బొమ్మ, వాల్ పెయింటా? మెస్సీ పోస్టర్ కావాలి. సైజ్ ఎంత? మెస్సీ సైన్డ్ జెర్సీ పోస్టర్ కాదు, మెస్సీ సైన్డ్ జెర్సీ. ఏంటది? మెస్సీ సంతకం పెట్టిన జెర్సీ కావాలంట. అది ఎంత ఉంటుంది తెలియదు నాకు, 5,000 6,000 ఉంటుంది. సరే, మెస్సీ సైన్డ్ జెర్సీ అది దొరుకుతాయి మనకి ఇక్కడ? ఎక్కడ దొరుకుతాయి? నీకే తెలియకపోతే మేము ఎలా కొంటారా? ఓకే, మెస్సీ సైన్డ్ జెర్సీ 6వ కోరిక అండి. మీకు తెలిస్తే ఎక్కడ దొరుకుతుందో కామెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్, నా చేతనైనవన్నీ నేను తీరుస్తాను. నెక్స్ట్ బార్సిలోనా 2008-2009 జెర్సీ. ఇదే జెర్సీ అదే జెర్సీ, వేరే కోరిక ఇది. అందులో మెస్సీ సైన్ జెర్సీ దొరకదంటే, దొరకకపోతే అది వద్దు. బార్సిలోనా 2008-2009 జెర్సీ అది దొరుకుతుందా? దొరుకుతుంది. సరే, అది ఓకే. 6 అయిపోయి 7 అయిపోయి. రియల్ అంటే షాప్ లో రియల్ అంటే రియల్ దే కొంటాను నేను. వాళ్ళు వేసుకుని ఇప్పేసి చెబడదా? నాకు అది ఎక్కడ అది ఎక్కడ నాకు తెలియదు. అంటే స్టిచ్డ్ ఇలా ఇలాంటిది, నార్మల్ ప్రింటెడ్ కాదు, ఒరిజినల్ అని. ఒరిజినల్. ఓకే, ఈ రోజు మీరు డిస్కస్ చేసుకోండి. నాకు కోరికలు కూడా అయిపోయి. సరేనండి, ప్రస్తుతానికి అయితే నా కష్టాలు మీకు అర్థమై ఉంటుంది. ఈ బ్లాగ్ అయితే ముగించబోతున్నాను. నా కోరిక ప్రస్తుతానికి మీ కోరికలు తీర్చి ఇంకోసారి మీరు నాకు ఈ కోరిక తీర్చలేదు అని ఎక్కడ అనకుండా ఉండటం కోసం ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో కూర్చోబెట్టి ఒక లిస్ట్ రాయండి. ఏంటిది? ఇంకో కోరిక 6లో 4 ఉన్నాయి కదా. చెప్పు 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 చెప్పు. వెండి దీపం కుందులు, వెండి కంచం, వెండి కలసం పూజలకి. అవి లేవు మా దగ్గర. చిన్న చిన్న వెండి ఉన్నాయి కానీ ఈ మాత్రం సైజు వెండి దీపం కుందులు, వెండి కలసం ఈ సైజు, వెండి కంచం ఉంది. చెప్పు. అవి అలాగా పూజకి వెండి సామాన్లు. పూజ కోసం, నీ కోసం కాదు, నా కోసం కాదు. ఓకే, పూజ కోసం వెండి సామాన్లు టోటల్ సెట్. 7వ కోరిక అయిపోయింది ఇది. ఓకే, అది ఉండాలి. మళ్ళీ బంగారు పళ్ళెం అలాంటి కావాలా చెప్పు. వాష్రూమ్ ఏమైనా బంగారు కమోడు, దావుద్ ఇబ్రహీం సద్దాం హుస్సేన్ చేయించుకున్నారు. వైజాగ్ లో గీతం కాలేజ్ దగ్గర పెట్టారు. 7 అయిపోయింది. ప్రపంచం నీకు ఇలా పోయిన ఆలోచన వచ్చిందా? ఓకే, సన్ రూఫ్ కార్ అవసరం లేదు కదా బెంజ్ లో. సన్ రూఫ్ వేస్ట్ అండి బాబు. బెంజ్ లో సన్ రూఫ్ ఉంటుంది, లేకుండా కూడా ఉంటాయి. ఓకే, మరి అమ్మకి క్లోజ్ చేస్తాను బ్లాగ్. మళ్ళీ ఓకే, డన్. మా కోరికలు తీరిపోయా అంటే అయిపోయి చెప్పేసాం. ఓకే, సో ఇది రికార్డెడ్ ప్రూఫ్ అండి. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని, మీ భర్తలైతే వైఫ్స్ ని, భార్యలైతే హస్బెండ్ ని కూర్చోబెట్టుకుని అసలు మీకు ఏంటి కోరిక ఒక క్లారిటీగా చెప్పండి. చెప్తే దాని గురించి మనం కృషి చేయొచ్చు అనమాట తీర్చడం కోసం. అలా కృషి చేసిన తర్వాత వాళ్ళకి తీరిన తర్వాత మళ్ళీ నాకు నువ్వు ఎప్పుడు ఏం చేయలేదు అన్నారు అనుకోండి, అది తీసుకెళ్లి ముందు చూపించండి. ఇదిగో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఎక్కడ కూడా మన గురించి నెగిటివ్ అనేది చెప్పకూడదు. నెగిటివ్ ఎవరు చెప్తారు? వస్తాయి, మేము ఆల్రెడీ అనిపిస్తున్నాం కాబట్టి. ఎలా చూసింది అనిపిస్తున్నా అంటే నాకు కొనట్లేదు, చేయట్లేదు, నేను ఇలా ఉంటాయి అనమాట.
అది సాధారణంగా అందరిలో ఉండేవి చిన్న పెద్ద. సో ఈ ఐడియా నచ్చితే ఓ లైక్ చేయండి, ఇది రెగ్యులర్ అనుకున్నా పర్వాలేదు షేర్ చేయండి. మొత్తానికి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక చిన్న ప్రయత్నం అయితే. మధ్యలో ఒక చెప్పిన ఒక మంచి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు మాట వినండి, డబ్బులు అవి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరూ డబ్బులు సంపాదించాలి అని పిల్లలు అనుకుంటున్నారు. త్వరగా వచ్చినప్పుడు నిలవదు, ఇంకా లేట్ చేయను, ల్యాక్ చేయను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుష్మా కిరణ్.